నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జీవన్ రెడ్డికి అస్వస్థత, రాజకీయ ఒత్తిడిన ఫుడ్ పాయిజనా? పంచాయతీరాజ్లో భారీ సంస్కరణలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల రద్దు. కేతనపల్లి చైర్మన్ పీఠం కోసం కోట్ల యుద్ధం, కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గత రాత్రి నుంచి ఆయన వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆయన అస్వస్థతకు లోనయ్యారని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం నిమ్స్ వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన తీవ్రంగా కలిచివేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో కీలకంగా మారడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే కేవలం 20 టికెట్లు ఇచ్చి సంజయ్ కుమార్ వర్గానికి 30 టికెట్లు ఇవ్వడంపై ఆయన రాష్ట్ర నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఫలితాల అనంతరం కీలకమైన మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా సంజయ్ కుమార్ వర్గానికి కట్టబెట్టడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అటు రాజకీయ ఒత్తిడి, ఇటు అనారోగ్యం, ఈ 2 అంశాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను నేను. 20వ తారీఖు నాడు ఏది అవుతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. 28 నాడు ఏదో మరి నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు. 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన గానికి ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు. అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు. పక్కింటి కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు. బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయినాడు. మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇంకో ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది, దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటివి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పంట. ఇంతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలను పూర్తిగా ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ వ్యవస్థల వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, ఎన్నికైన సభ్యులకు సరైన అధికారాలు, బాధ్యతలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నేరుగా ఎన్నికలుండవు. సభ్యుల స్థానంలో సర్పంచులు నేరుగా ఎంపీపీలను ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎంపీపీలే కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో అమలవుతున్న పంచాయతీరాజ్ విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కీలక నిర్ణయంపై ఈ నెల 23న జరగబోయే కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను విశ్లేషించిన తర్వాతే సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. ఇది పాత పద్ధతికి చరమగీతం పాడుతుందా, లేక కొత్త వివాదాలకు దారితీస్తుందా వేచి చూడాలి.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెన్నూరు నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని ఒకరు, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని మరొకరు వేస్తున్న ఎత్తుగడలతో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుర్చీ కోసం ఏకంగా కోట్ల బేరసారాలు సాగుతున్నాయన్న వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి గడ్డం వివేక్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో 3 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇందుకోసం ఒక్కో కౌన్సిలర్కు ఏకంగా 3 కోట్ల చొప్పున భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్లు చిక్కకపోవడంతో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ప్రచార సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్కోసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మంత్రి ఆఫర్ల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా వారిని రహస్య ప్రాంతాలకు తరలించి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. బలం లేకపోయినా బేరసారాలతో పీఠం దక్కించుకోవాలని మంత్రి చూస్తుంటే తమ కోటాను కాపాడుకోవాలని గులాబీదళం పోరాడుతోంది. మరి ఈ కోట్ల రాజకీయం ఎటు దారితీస్తుంది? కేతనపల్లి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మైత్రివనం చౌరస్తాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక్కడి ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్ మొదటి అంతస్తులోని రామ్దేవ్ ఇన్ఫోటెక్ శివం టెక్నాలజీ దుకాణాల్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరగానే విద్యార్థులు భవనం కిందకు పరుగులు తీశారు. లోపల చిక్కున్న వారిని పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల సహాయంతో అత్యంత చాకచక్యంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు నరిపివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ సంభవించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు మొదటి అంతస్తు చేరడం, దట్టమైన పొగలు 2వ అంతస్తు వరకు వ్యాపించడంతో ముందస్తు జాగ్రత్తగా భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. అమీర్పేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులుండే భవనంలో ఈ ప్రమాదం జరగడం భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా ఈ రోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీటీడీ నెయ్యి సరఫరా, ఇందాపూర్ డైరీ అంశం మరోసారి సభను కుదిపేసింది. అయితే ఈసారి రాజకీయ విమర్శలు దాటి ఏకంగా దేవుడి ఫోటోలు సభలోకి రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇందాపూర్ డైరీ వివాదం, టీటీడీలో హెరిటేజ్ దోపిడీ అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా మండలికి చేరుకున్నారు. దీనిపై చర్చకు వారు పట్టుబట్టినప్పటికీ చైర్మన్ మోషన్ రాజ్ నిరాకరించారు. వైసీపీ సభ్యులు ఏకంగా దేవుడి ఫోటోలు పట్టుకుని సభలోకి రావడం అధికార పక్షాన్ని విస్మయానికి గురిచేసింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటారా? ఇది హిందూ ధర్మాన్ని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే. వైసీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి లేవు. కేవలం జగన్ ఆదేశాలనే పాటిస్తున్నారంటూ పయ్యావుల నిప్పులు చెరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్న వినకుండా వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి లోనైన పయ్యావుల
తన హెడ్ ఫోన్స్ ను విసిరి కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ గందరగోళం మధ్య సభను సజావుగా నడపడం సాధ్యం కాదని భావించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు. ఒకవైపు నెయ్యి కల్తీ అంశం, మరోవైపు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు హౌస్ని గౌరవించేవాళ్ళైతే మీరు కింద దిగండి, మీరు కింద దిగండి, దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. అని మీరు అలా మీరు దిగాలి, దిగాలి, మీరు దిగాలి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.